కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. వాడుకలో దీన్నే పేగుజారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ మనకు సర్జరీ రూపంలో ఒక చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. సంప్రదాయ సర్జరీకి భిన్నంగా లాప్రోస్కోపిక్ పద్ధతిలో కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతో జెల్లెల్లాంటి మెష్ని అమర్చి సులువుగానే హెర్నియాను బాగు చేయగలుగుతున్నారు. అయితే కొంతమందిలో సర్జరీ తర్వాత కూడా మళ్లీ హెర్నియా రావటం అనేది కనిపిస్తుంది. రికరెంట్ హెర్నియాగా పిలిచే ఈ రకమైన పరిస్థితికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటి? హెర్నియా అంటే ఎక్కడి నుంచైనా ఒక వీక్ స్పాట్ నుంచి ఇంటెస్టైన్స్ కానీ ఒమెంటం కానీ బయటికి వస్తుంటే దాన్ని మనం హెర్నియా అని పిలవడం జరుగుతుంది. ఇన్సిషనల్ హెర్నియా అన్నది ఎప్పుడైనా ఇన్సిషన్ ఇచ్చిన తర్వాత ఆ చోటులో వచ్చే హెర్నియాని మనం ఇన్సిషనల్ హెర్నియాస్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు డేటా తీసుకుంటే 10 నుంచి 20% మధ్యలో, అంటే 10 మంది ఇన్సిషనల్ హెర్నియా సర్జరీలు అయిన వాళ్ళల్లో ఇద్దరికి లేదా ఒకరికి ఈ రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అన్నది చూడడం జరుగుతుంది. అంటే రికరెంట్ అంటే ఆపరేట్ చేసిన దాని మీద మళ్ళీ రావడం అన్నదాన్ని రికరెన్స్ అంటాం. ఈ రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాస్కి ముఖ్యమైన కారణాలు, ఇప్పుడు పేషెంట్ మజిల్స్ అన్నవి మనం రిపేర్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ థింగ్ అయితే ఆ రిపేర్ ఎట్లనైతే చేయాలో అట్లా చేయకపోతే ఈ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన అబ్జర్వేషన్లో ఎప్పుడైతే మెష్ లేకుండా రిపేర్ చేస్తున్నామో వాళ్ళలో ఈ రికరెన్స్ రేట్స్ అనేవి చాలా ఎక్కువైపోవడం చూస్తున్నాం. ఇంకొకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది. సర్జరీ తర్వాత పొట్ట లోపల ప్రెషర్ ఎక్కువైపోయింది, పేగు లోపల కదలికలు లేవు, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోయింది అంటే వాళ్ళల్లో ఈ హెర్నియాలు అనేవి ఎక్కువ రావడం చూడడం జరుగుతుంది. ఇదే కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, కొన్ని ఫాల్టీ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల, అక్కడ ఆ మజిల్ అన్నది నెక్రోస్ అయిపోవడం వల్ల హెర్నియా ఫార్మేషన్స్ అనేవి జరగడం చూస్తున్నాము. సర్జరీ తర్వాత తలెత్తే హెర్నియా లక్షణాలు ఎలా ఉంటాయి? సాధారణంగా అన్ని హెర్నియాల్లాగానే ఈ ఎక్కడైనా వీక్ స్పాట్ ఉంది, దగ్గిన లేకపోతే ముక్కిన ఈ స్వెల్లింగ్ అన్నది రావడం చూస్తుంటాం. పడుకుంటే మళ్ళీ ఆ స్వెల్లింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైతే ఆపరేషన్ చేసిన ప్లేస్లో వస్తుందో దాన్ని మనం ఇన్సిషనల్ హెర్నియా అంటాము. దాన్ని రికరెంట్గా మళ్ళీ ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిందన్నప్పుడు రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అని పిలవడం జరుగుతుంది. రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాను ఎలా నిర్ధారించుకుంటారు? నార్మల్ హెర్నియాని ఎట్లయితే మనం గుర్తిస్తామో వీటిని కూడా అట్లానే క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా గుర్తిస్తాము. అయితే ఈ ఇన్సిషనల్ హెర్నియాస్లో ఉన్నప్పుడు ఒకటే డిఫెక్ట్ అన్నది ఉండకుండా మల్టిపుల్ డిఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ లేదంటే సిటీ స్కాన్ లాంటిది కూడా అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ సర్జరీకి వెళ్లకుండా రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాను సరిచేయొచ్చా? చాలామంది వచ్చి అడిగేది మళ్ళీ ఆపరేషన్ లేకుండా మనం ఏమన్నా చేయొచ్చా, మందులతోని ట్రీట్ చేయొచ్చా అని. అయితే హెర్నియా అన్నది మందులతో ట్రీట్ చేసే ప్రాబ్లం కాదు. ఇది ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. ఏదైతే డిఫెక్ట్ ఉందో దాన్ని క్లోజ్ చేయాల్సిందే. రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాను సర్జరీతో ఎలా సరిచేస్తారు? ఈ రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాస్లో సింపుల్ హెర్నియాస్ అండ్ కాంప్లెక్స్ హెర్నియాస్ అన్నది చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్సిషనల్ హెర్నియా 2 సెంటీమీటర్ల కన్నా చిన్నగా ఉంటుందో ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ డిఫెక్ట్ చుట్టూతా వైడ్గా మనం ఒకవేళ మెష్ని అమర్చగలిగితే అన్ని దిక్కులు కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు మళ్ళీ హెర్నియాలు రాకుండా మనం చూసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే 5 సెంటీమీటర్స్ కన్నా చిన్నగా ఉంటుందో హెర్నియా, వాళ్ళల్లో మాత్రం ఈ డిఫెక్ట్ని ఖచ్చితంగా క్లోజ్ చేసి మెష్ వేసి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎవరికైతే ఈ 5 to 8 సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నారో వాటిని మనం కాంప్లెక్స్ హెర్నియాస్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ కాంప్లెక్స్ అబ్డామినల్ హెర్నియాస్లో దీంట్లో కూడా మళ్ళీ ట్రెడిషనల్గా మనం యూజ్ చేసే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసి మెష్ని అమర్చడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ హెర్నియా మరీ పెద్దగా ఉండి అబ్డామినల్ క్యావిటీలో ఉండాల్సిన పేగులు 25% కన్నా ఎక్కువ బయటకు వచ్చేసి ఉన్నాయి, డిఫెక్ట్ అంత పెద్దగా ఉంది అన్నప్పుడు మనం ట్రెడిషనల్గా చేసే ఈ సర్జికల్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళలో హెల్ప్ చేయవు. అట్లాంటప్పుడు మనం కాంపోనెంట్ సెపరేషన్ టెక్నిక్ అని చేయడం జరుగుతుంది. పోస్టీరియర్గా మయోఫేషియల్ లేయర్ ఉంటుందో
ట్రాన్స్వర్సస్ అబ్డామినస్ మజిల్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిలీజ్ చేయడం వల్ల ఆ మజిల్, ఆ లేయర్ అన్నది స్ట్రెచ్ అవ్వడం వల్ల మధ్యలో మనం మధ్యలో దాకా తీసుకొచ్చి మిడ్ లైన్లో దాన్ని క్లోజ్ చేయగలుగుతాం. దాని మీద నుంచి మళ్ళీ మెష్ పెట్టి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాస్ అన్నవి అందరూ ఆపరేట్ చేసే ప్రొసీజర్స్ కాదు. దీనికి ఒక ఎక్స్పీరియన్స్ అన్నది కావాలి. ఈ పోస్టీరియర్ లేయర్ ఏదైతే మనం రిలీజ్ చేస్తున్నామో దాని మళ్ళీ పక్కన ఉండే న్యూరోవాస్కులర్ బండిల్ని, పర్ఫరేటర్ వెజల్స్ని, వీటన్నిటిని మనం సేఫ్ గార్డ్ చేసి దాని తర్వాత రిపేర్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఈజీఫాయిడ్ నుంచి కింద ప్యూబిస్ వరకు ఆ మెష్ని యాంకర్ చేసి సైడ్కి ఎంత లాటరల్గా వెళ్ళగలిగితే అంత లాటరల్గా వెళ్ళి రిపేర్ చేయగలిగితే మళ్ళీ హెర్నియా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండొచ్చు. హెర్నియా మళ్ళీ తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పొట్ట లోపల ప్రెషర్ ఎక్కువయ్యే ఏ పనిని చేయొద్దు. బరువులు ఎత్తడాలు లాంటివి చేయొద్దు. సింపుల్ వెయిట్స్ లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ దగ్గిన, తుమ్మిన ప్రాపర్గా పొట్ట లోపల ఒత్తిడి ఎక్కువ అవుతుంది, మోషన్ ఫ్రీగా ఉండట్లేదంటే వెంబడే వెళ్ళి సర్జన్ని కన్సల్ట్ అయ్యి దానికి ఆ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ని తగ్గించుకోవడానికి ఏ మందులు వాడాలో అవి వాడితే, అండ్ మళ్ళీ మజిల్ వీక్ అవ్వకుండా కావాల్సిన మాంసకృతులు ఏవైతే తీసుకోవాలో ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకొని సింపుల్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటా ఉంటే మజిల్ వీక్నెస్ అన్నది, మజిల్ అట్రోపీ అన్నది ఉండకుండా మనం హెర్నియా అన్నది మళ్ళీ రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే సాధారణంగా ఈ రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాలు చేసిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అడుగుతారు. బేసిక్గా ఇంత వైడ్ డిసెక్షన్ చేసినప్పుడు మెష్ అన్నది అమర్చినప్పుడు లోపల సీరోమా ఫార్మేషన్ అన్నది ఉండొచ్చు. ఆ సీరోమాని కూడా మనం రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకొని అవసరం పడితే ఎప్పుడైనా డ్రైన్ లాంటివి కూడా అమర్చడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకవేళ మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మటుకు మొత్తం పైనుండి కింది దాకా పెట్టిన మెష్ని మొత్తం తీయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాలో ఎవరైనా కానీ సర్జరీ తర్వాత ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. యాంటీబయాటిక్ ఎన్ని రోజులు వాడాలి చూసుకోవాలి. పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతారు కాబట్టి వాళ్ళకి సరిపడా ఏం మెడిసిన్స్ ఇవ్వాలో ఇవ్వాలి. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అన్నది అవగాహన ఉండి ప్రాపర్ సూపర్విజన్లో ఉంటే ప్రాబ్లమ్స్ అన్నవి తక్కువగా ఉండడం చూస్తున్నాము. అండ్ కొంచెం ఆ ప్రెషర్ బ్యాండేజ్ అన్నది మేము ఇస్తాము. తర్వాత కూడా అబ్డామినల్ బైండర్ లాంటిది దే విల్ హ్యావ్ టు కంటిన్యూ ప్రాబబ్లీ 3 to 4 months అన్న వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆపరేషన్ తర్వాత తిరిగి హెర్నియా వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఎందువల్ల హెర్నియా వచ్చిందని తెలుసుకుంటే చికిత్స చేయడం సులువవుతుంది. అవసరమైతే తిరిగి సర్జరీ చేయడం ద్వారా హెర్నియాను బాగు చేస్తారు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పెదవులు చిట్లకుండా ఉండేందుకు 2 భాగాలు తేనె, 1 భాగం మీగడను తీసుకొని వీటికి 4-5 చుక్కల రోజ్ వాటర్ని కలపండి. ఈ మిశ్రమాన్ని తరచూ పెదవులకు పట్టిస్తూ ఉండండి. చలికాలంలో పెదవుల్లో పగుళ్లు రాకుండా